అన్నా, అందరికీ నమస్కారం అన్న. నేను కార్ డ్రైవర్ అన్న. మాది నెల్లూరు జిల్లా అన్న, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. నేనుండేది రూరల్లో ఉంటానన్నా. కానీ చూశారు కదన్నా నా వీడియో, పళ్ళు అన్నీ పోయినాయి అన్న. ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళన్నీ పోయినాయి అన్న. నేను కార్ డ్రైవర్గా ఉన్నప్పుడు నాకు కార్ డ్రైవర్గా అప్పటి నుంచి చేస్తానే ఉన్నానన్నా. నేను ఆరోగ్యశ్రీ మీద పళ్ళు కట్టించుకోవాలని చెప్పిపోయానన్నా. మాటేనన్నా, ఇంకేమి తినే ఆహారం కూడా తినలేనన్నా. వచ్చి మజ్జిగ కానీ పెరుగుతో కానీ తినాలన్నా. కానీ 2 పళ్ళే ఉండేయన్నా. 2 పళ్ళుకి ఈ జాయింట్ చేశారన్నా. ఈ జాయింట్ ఆ పళ్ళు ఆ పళ్ళు పెట్టారన్నా. ఈ పళ్ళు పెట్టినాయి అన్న. కానీ అన్న, నేను లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు అన్న గారికి కోరుకునేది ఒకటేనన్నా, నాకు ఏమీ లేదన్నా. 2014 నుంచి అన్నా ఇల్లు లేదన్నా, సొంత ఇల్లు లేదన్నా, బాడిగింట్లో ఉంటానన్నా. నేను కార్ డ్రైవర్గా నాకు వచ్చే జీతం 15,000 అన్నా. అంటే రోజుకి 500 పడుతుందన్న కూలి. కానీ మాట మాత్రం బాగా వస్తుందన్న. కానీ ఏంటంటే అన్న, ఈ దంతాల వల్ల నేను నొప్పులు అంటే అన్నీ పోయినాయి. దవడలోని లోపలికి వెళ్ళిపోయినాయి అన్న. ఈ దవడల లోపలికి వెళ్ళిపోయినాయి. ఏడన్నా మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేనన్నా, నోరు తెరిచి అన్న. కానీ అన్న, నేను కోరుకునేది ఒకటేనన్నా, ప్రతి ఒక్కరూ డ్రైవర్లు, నా మిత్రులు, మా అన్నలు, ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ప్రతి దిక్కడ డ్రైవర్లుగా ఉంటారన్నా. వాళ్ళకు కూడా నేను కోరుకునే రిక్వెస్ట్ అంటే, నేను చదువుకోలేదు, ఈ బార్డర్ నుంచి ఏరే బార్డర్కి పోయేసి ఏరే బార్డర్లో డ్రైవర్గా కూడా చేయలేను. ఎందుకంటే అక్కడ నేను చదువుకోలేదు, ఆ బోర్డు నేను చదవలేరన్నా. ఈ నెల్లూరు అంటే 22 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నాను. ఇంతవరకు చిన్న మిస్టేక్ లేదు. ఇంతవరకు నా లైఫ్లో ఏమీ జరగలేదన్నా. కానీ నేను 80 నుంచి ఎక్కువ స్పీడ్ బానన్నా. ఇప్పుడు డ్రైవింగ్లోనే ఉన్నానన్నా. 80 నుంచి స్పీడ్ బాను. మినిమం ఇంకొక 100 పోతానన్నా. 100 పోయినా మళ్ళీ 80కి 90కే వస్తానన్న. అంతకన్నా స్పీడ్ బానన్నా. కళ్ళు కానీ సూపు కానీ బాగా పనిచేస్తుందన్న నాకన్నా. ఈ 22 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నానన్న. రూపాయి మిగిలించుకుంది లేదన్నా. నా జీతం, నేను చేరిన మొదటి రోజు నాకు ఇచ్చిన జీతం 6,000 అన్న. 6,000 కాడి నుంచి ఈరోజు 15,000కి వచ్చిందన్న నా జీతం. ఆ జీతంతోనే బిడ్డల్ని చదివించుకుంటూ, బిడ్డలకి కనీసం మంచి ఆహారం ఇలేనంత తండ్రిగా నేను దిగజారిపోయానన్నా. బిడ్డలు కోరుకునేది ఒకటేనన్నా, ఎవరికైనా బిడ్డే. జీవితం అనేది కొనావరికి సాగిపోతుందని ఎవరైనా అనుకుంటారే తప్ప, ఆ జీవితంలో పైకి రావాలని చాలామంది కోరుకుంటుంటారు. కానీ ఆ కోరుకునేవాళ్ళు పైకి రారన్నా. ఇప్పుడు వీడియో కాళ్ళు చాలామంది చేస్తున్నారు. వీడియో కాళ్ళు చేసే వాళ్ళంతా ఏంటంటే, వాళ్ళు మేము ఉండమండి, మేము సహాయం చేస్తామండి, మీ ఏ ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, మీరు మాకు వీడియో మాకు పెట్టండి, మేము ఏదన్నా ఉంటే మేము చేస్తామని చెప్పి చాలామంది అంటున్నారన్న. మనకి ఎంతోమంది
ఎంతోమందికి మేలు జరిగి ఉండే, ఎంతోమందికి కూడా సహాయం జరిగి ఉందన్న. కానీ నేను కోరుకునేది ఒకటేనన్నా, మనిషి బతికిన రోజులు కంటి చూపు, దంతాలు, అదే పొళ్ళు బాగుంటే తినేదానికి బాగుంటుంది, మాట్లాడేదానికి బాగుంటుంది అన్న. కానీ మా ఓనర్లు వచ్చినప్పుడు గమ్ముగా తలకాయ ఉంచుకొని వాళ్ళు చెప్పిన దానికి కొడితేనే తప్ప ఎదురు తిరిగి మాట్లాడి. ఎందుకంటే ఒక ఫీలింగు, అదే ఒక బాధ కలగద్దు అన్న. అంటే నేను చదువుకునేంత విధి లేదు కాకపోయినా ఆ బాధ అనేది కలగద్దన్న. ఆ సిగుర్లకి సీమ్ కారుతుంది. ఇప్పుడు బ్రష్ చేసుకునే అంత సిగుర్లకి లేదు కదన్న. ప్రతిదానికి డబ్బు అని చెప్పేసి వీళ్ళు డాక్టర్లు అడుగుతున్నారు. ఈ ఆరోగ్యశ్రీ ఎత్తుకోపోయిన తర్వాత మీకు అని 2 లక్షల దాకా అవద్ది. ఆ 2 లక్షలు పెట్టుకునే పని అయితే ఫస్ట్ మీరు కట్టాలండి. డబ్బు మీరు కట్టితే మేము కడతాము, మీకు మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారండి వాళ్ళు. కానీ మా అకౌంట్లో డబ్బులు పడేది ఏంది మేడం, నాకు పొళ్ళు లేవు, ఇబ్బందుల్లో ఉన్నాను మేడం, తెలియని పరిస్థితుల్లో ఉన్నాను మేడం కూడా అడిగాను నేను ఆ మేడంని. లేదండి మేమేం చేయలేము, ఆరోగ్యశ్రీ మీద మేము వస్తుందా, డబ్బులు కడితేనే మేము ఏదైనా కడతాము అని అన్నారు. 2 లక్షలు ఒకసారి కట్టేయాలండి అన్నారు. 2 లక్షలు కట్టుకున్నంత స్తోమత నాకు లేదు మేడం, నేను ఎట్టో కట్టు నాకు కొంత సహాయం చేయండి మేడం అని చెప్పేసి వాళ్ళని కాళ్ళ అలా కూడా పడ్డాను. కానీ వాళ్ళు అనేది ఒకటేనన్న, డబ్బులు కడితే మేము కడతామండి, మేము కట్టకుండా ఏం పోము, మీరు డబ్బులు కట్టండి, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు. అన్న లోకేష్ అన్న గారు ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ అన్న గారు ఎంతోమందికి సహాయం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు అన్న గారు ఎంతోమంది సహాయం చేస్తున్నాడు. కానీ ఈ వీడియో చూసి అన్న నన్ను ఒకరంతా చూడండి అన్న, నా వీడియో, నా డ్రైవింగు, నేను ఎవరికన్నా ఒక ఆడకు పోయి చేరాలా, నాకు కొంత అడ్వాన్స్ కావాలి సార్ అంటే ఇంటికి కాగితాలు పెడతారా, లేదంటే మీకు ఇల్లు ఉందా, మీకు ఏమన్నా ఫలాలు ఉన్నాయా అని అడగతారే తప్ప డబ్బులు మాత్రం ఇవ్వనంటున్నారు. కానీ ఈ పళ్ళతోనే ఇట్లాగే ఆ జీవితాన్ని నడుపుకొని వస్తున్నాను. నాకు 42 సంవత్సరాలు. కానీ అన్న నాకు అసలు ఆహారం తినాలన్నా చేయాలన్నా ఇరుక్కోపోతాయి అన్న. ఆ సిగురులు వాళ్ళు తీసేశారన్న, ఆల్రెడీ పళ్ళని తీసేశారు, క్లియర్ అయిపోతుంది. అది ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటం జరిగింది. ఇప్పుడు అప్పుడప్పుడు ఆ సిగురుల వల్ల సీము గారేసి నొప్పులు వస్తాయన్న సిగురులు. వాళ్ళు చెప్పారన్న ఆ రోజు, అయ్యా నువ్వు కట్టించుకుంటే నీకు సిగురులలో ఇబ్బంది ఉండదు, నీకు సిగురులలో సీము రాదు, నువ్వు హ్యాపీగా తినొచ్చు, నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పారు. కానీ ఆ రిపోర్ట్ ఉంది ఇప్పటికి కూడాను. అక్కడ ఈరోజు నేను అప్పట్లో ఏం చేశానంటే 30,000 రూపాయలు నా డబ్బులు ఆడుండాయి, మీకు దంతాలు వచ్చాయండి, అడ్వాన్స్ 30,000 కట్టాను. 30,000 కట్టిన తర్వాత నేను మళ్ళీ తిరిగి కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకు అయిపోయిందంటే నేను ఆల్రెడీ అప్పుల్లో ఉన్నాను, అప్పులు కట్టుకుంటా కట్టలేని పరిస్థితి అయిపోయింది. నా 30,000 రూపాయలు ఆడనే ఉంది, మీకేమైనా పొళ్ళు వచ్చేసేయండి, మీరు కట్టించుకోండి, కొర అమౌంట్ కట్టేసి చెప్పే వాళ్ళు అంటున్నారు. కానీ నా దగ్గర డబ్బులు లేవు మేడం, నాకు ఇబ్బందిగా ఉంది, పిల్లకాయలు చదువులకి, గుడ్లకి, బట్టలకి అన్నిటికీ ఇబ్బంది అయిపోయిందని కూడా చెప్పాను. అవి డబ్బులు కడితేనే మీకు కొరవ పొళ్ళు కడతానని అంటున్నారు. ఆడ 30,000 రూపాయలు ఆగిపోయింది. ఆ రిపోర్ట్ కూడా నాకు ఆడ ఉంది, ఆ బిల్లు కూడా నాకు ఆడ ఉంది. కానీ ఆ డబ్బులు పోయిన సంవత్సరమే ఆగిపోయినాయి అక్కడ ఆ డబ్బులు. కానీ అప్పటి నుంచి అలాగే ఉన్నాను. ఈ 2-3 ఏళ్ళ నుంచి పొళ్ళు లేని పరిస్థితి, ఈ పొళ్ళు ఇబ్బందులతో, ఈ పొళ్ళు నొప్పులతో బాధలు పడుతూ ఉన్నాను ఈరోజు దాకా కూడాను. ప్రతి ఒక్కరు బాధల్లోనే ఉంటారు, ప్రతి ఒక్కరు సహాయం అందుతుంది. ఆ 2 లక్షల కొరకు ఈరోజు బాధపడుతూ ఉన్నాను. ఎవరు అన్నా ఇస్తే, ఎవరన్నా చేస్తే వాళ్ళు పేరు, వాళ్ళు మంచితనం నేను అనుకుంటాను, నిలబెట్టుకుంటాను కూడాను. ఎందుకంటే ప్రతి పేదవాడు ఇలాగే ఉంటాడు. కానీ నాకు ఇచ్చింది దేవుడు ఏంటంటే ఈ డ్రైవింగ్ ఇచ్చాడు. ఈ డ్రైవింగ్ లేకపోతే ఈరోజు నేను బతికేదానికి కూడా లేకుండా పోను. ఆ దేవుడి పైన నిన్ను కరుణించాడు, నాకు ఒక డ్రైవింగ్ నేర్పించాడు. ఆ డ్రైవింగ్తోనే ఈరోజు బతుకుతున్నాను, లేకపోయినా ఎట్టొకటి బతుకుతున్నాను. పిల్లలకి ఏదన్నా తెచ్చిపెట్టి పిల్లల్ని ఒక ప్రయోజకుల్ని చేద్దానంటున్నాను. మా పాప ఇంటర్లో ఉంది, మా బాబు ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, వాళ్ళని చదివించుకుంటా ఉన్నాను. వాళ్ళని హ్యాపీగా వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏదైనా ఒక ప్రైజ్కులు అవుతారు అనుకుంటే ఆ ప్రైజ్కులను చేయాలన్న ఆశ, నా కోరిక. ఎందుకంటే నా చదువు లేదు,
కానీ ఆ రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేశారు నాకు. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేశాను కాబట్టి అక్కడ ఆర్డీ ఆఫీసులో, నెల్లూరు ఆర్డీ ఆఫీసులో చేశాను కాబట్టి ఇచ్చేశారు. కానీ నేను అనుకునేది ఒకటేనన్నా, ఎవరినైనా కోరుకునేది ఒకటే, ఎంతోమంది పేదవాళ్ళు ఉంటారు, ఎంతోమంది లేనోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇలాంటి సహాయం చేస్తే వాళ్ళని మేము మా గుండెల్లో పెట్టుకుంటామన్నా వాళ్ళని. కానీ ఏందన్నా, నా పరిస్థితులు బాగలేక ఇట్లా బతకలేక ఈరోజు నేను ఈ కారులో నేను మాట్లాడుతున్నానన్నా. ఈ కార్ డ్రైవింగ్లో నేను ఏ రోజు నేను డ్రైవింగ్లో పర్ఫెక్ట్ అన్నా నేనన్నా. అడ్వాన్సులు ఎవరు ఇవ్వటం లేదన్నా మా నెల్లూరులో అన్నా. 2 లక్షలు అంటే ఎందుకు ఇస్తామయ్యా మీకు ఏమీ లేకుండా అంటారు. ఆ ఇల్లు వాకిలి మనకు లేదన్నా. ఉంటే నేను ఆ 2 లక్షలతోనే ఎట్టగొట్టు వాళ్ళు కాగితాలు పెట్టి అయినా చేపించుకునేవాడిని అన్న. నాకు అసలు ఇల్లే లేదన్నా. ప్రభుత్వం ఏదన్నా మన లోకేష్ అన్న కానీ, చంద్రబాబు నాయుడు అన్నగారు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ అన్నగారు కానీ నాకు ఏదన్నా ఒక ఇల్లు అని ఇస్తే ఆ ఇల్లులో ఉండి నేను ఎట్టగొట్టు నా బిడ్డల్ని ప్రోత్సహించుకుంటానన్నా. నా బిడ్డల్ని చదివించుకోవాలని ఒక ఆశ అన్న. ఎందుకంటే చదువు లేని మూర్ఖుడిని నేను. ఎవరు ఎలా మాట్లాడతారో తెలియదన్న. అసలు వీడియో మాట్లాడాలన్నా కూడా నాకు తెలియదు. నాకు భయం అన్న ఈ వీడియో అంటే. కానీ ఏందన్నా, ఈ పరిస్థితులు బాగాలేని వల్ల నేను ఈ వీడియో మాట్లాడుతున్నా. వీడియో మీకు పంపించాలని, నా బిడ్డలను చదివించి ఏదన్నా ఒక ప్రయోజనం చేయాలి, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఒక కోరిక అన్న. 2014 నుంచి ఈ రోజు దాకా నాకు ఇల్లు రాలేదన్న. అసలు నేను ఎన్నో అప్లై చేసిన కాగితాలు కూడా వాళ్ళకి ఆడే ఉండయి. సచివాలయానికి పోయి అప్లై చేసా, వాళ్ళ కాగితాలు కూడా ఆడే ఉండయి. మేము ఏంటంటే నా పరిస్థితి బాగాలేదన్నా. నా బిడ్డల కోసం అన్నా నేను బాధపడుతున్నానన్నా. నా బిడ్డలు ఏదన్నా ఒక ప్రయోజకులు అయితే నాకు ఒక ఆశగా ఉంటుంది అనేసి వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళని ఎట్టాకట్టు వాళ్ళకి ఒక దావ చేయాలని నా కోరిక అన్న. 2 మగపిల్లోడు, ఒక ఆడపిల్ల అన్న నాకన్నా. కొంచెం నన్ను గమనించండి అన్న. ఈ వీడియో నేను తీశానన్నా ఈరోజన్నా. ఈ వీడియో నేను చేస్తున్నానన్నా. నాకు దీనివల్ల ఎవరన్నా పెద్దోళ్ళు ఎవరన్నా నా దగ్గరికి నా కోసం ఎవరైనా కాల్ చేయాలనుకుంటాన్నా. నాకు ఈ పొళ్ళు వరకేనన్నా, ఇంకేం లేదన్నా. నాకు ఈ పొళ్ళు వరకే. అప్పులు కట్టుకుంటా ఈ రోజుకి కూడా అట్టే అప్పులు అట్టే అయిపోతా ఉంది జీవితం అంతాను. సగం జీవితానికి వచ్చాము అన్న. నా నెంబర్ కూడా దీంట్లో నేను చెప్తానన్నా. 8096213534 అన్న. కానీ అన్న ఆ నెంబర్ మాత్రం నేర్చుకున్నానన్న. పిల్లలు నేర్పించారు ఆ నెంబర్ కూడాను. 8096213534 చెప్పు డాడీ అన్నారన్న. నా బిడ్డలిద్దరూ ఈరోజు ఫస్ట్ ఇయర్ అన్న. బిడ్డలు హ్యాపీగా చదువుకుంటున్నారన్న, పాలిటెక్నిక్లు అన్న. వాళ్ళ గురించేనన్నా నేను బాధ అన్న. ఇదిగన్నా నా దంతాల వరకే నేను బాధపడుతున్నానన్నా. నా దంతాల వరకు ఎవరన్నా సహాయం చేయండి అన్న. పెద్దోళ్ళు అన్న ఎవరన్నా లోకేష్ అన్నగారు కానీ, పవన్ కళ్యాణ్ అన్నగారు కానీ వాళ్ళకి చేతులెత్తి దండం పెడతానన్నా. నన్ను చూడండి అన్న. నన్ను చూసి నా సహాయం చేస్తారనన్నా నేను అనుకుంటున్నానన్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలన్నా. ఏదన్నా నా మాటల్లో ఏదైనా తప్పులుంటే క్షమించండి అన్న. క్షమించి మీరు ఒకరంతా నా సహాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా.